పునుగులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మినప్పిండి, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, బియ్యపిండి, జీలకర్ర, ఫస్ట్ కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బియ్యపిండి దానిలో బాగా మిక్స్ అయిపోవాలి. మినప్పిండిలో ఉండలు లేకుండా బాగా కొంచెం వాటర్ కావాలంటే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, సాల్ట్ చూసుకోండి, మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. నేను కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చు. స్కూల్ నుంచి వచ్చాక బయట ఫుడ్ అలవాటు చేయడం కన్నా ఇంట్లో మనం ఎలాగో ఇడ్లీకి పప్పు చేసుకుంటాం కాబట్టి దాంట్లో కొంచెం పప్పు తీసి పిల్లలు ఈవినింగ్ వచ్చాక మన స్నాక్స్ కింద కూడా అలా చేసి పెట్టచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మీకు కావాల్సిన సైజులో వేసుకోండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీకు మామూలుగా ఇంట్లో ఏ చట్నీలు ఇష్టమో అవే మనం దీనికి చట్నీ కింద పిల్లలకి ఇవ్వచ్చు. వాళ్ళకి ఏ చట్నీ అయితే ఇష్టమో అది ఇవ్వచ్చు. మామూలుగా ఇడ్లీకి, దోశలకి మనం ఆల్రెడీ చట్నీ పెట్టుకొని ఉంచుకుంటాం మార్నింగ్. సో ఈవినింగ్ కొంచెం రాగానే పిల్లలకి అలా చేసి పెట్టి వాళ్ళకి నచ్చిన చట్నీ చేసి ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. డీప్ ఫ్రై కాబట్టి డైలీ మంచిది కాదు. ఎప్పుడన్నా మనకి టైం ఉన్నప్పుడు అలా మనం ఇలా స్నాక్స్ కింద ఏమైనా చేసి పెడితే బాగుంటుంది. డీప్ ఫ్రై చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అలా గోల్డెన్ కలర్లో వస్తే మంచి క్రిస్పీగా బాగుంటాయి. ఇంకా క్రిస్పీగా కావాలంటే మీరు కొంచెం ఎక్కువగా బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం సాఫ్ట్గా ఉండాలని చెప్పి బియ్యపిండి తక్కువ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను టమాటా పచ్చడి ఉంది. నేను ఇంకా టమాటా పచ్చడి కాంబినేషన్లో ఈ పునుగులు చేశాను. స్నాక్స్ కింద ప్రిపేర్